సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట వల్ల ఒక మహిళ చనిపోవడం జరిగింది కదా. సో ఆ మహిళ చనిపోయిన తర్వాత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇంకా టికెట్ రేట్లు పెంచబోము, మిడ్ నైట్ షోలు అలౌ చేయం, బెనిఫిట్ షోలు అలౌ చేయమని చెప్పేసి అసెంబ్లీలో చాలా సీరియస్గానే చెప్పారు. అండ్ ఆయన చెప్పడంతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 2-3 టైమ్స్ పబ్లిక్ మీటింగ్స్లో 2-3 టైమ్స్ చెప్పారు. అసెంబ్లీలో కూడా చెప్పాడు టికెట్ రేట్స్ పెంచబోము, ఇంకా నేనున్నంత కాలం ఎప్పుడు కూడా టికెట్ రేట్స్ పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ సంఘటన జరిగి 4 రోజులు అవుతలేదు. ఈలోపే గేమ్ చేంజర్ రేపు 10వ తారీఖున రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ కోసం మళ్ళీ టికెట్ రేట్లు హైక్ ఇవ్వడం. అయితే దీనిపైన మాత్రం ప్రతిపక్షాల నుండి మరియు నెటిజన్ల నుండి సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎందుకనంటే అంత సీరియస్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట మీద సీఎం గారు నిలబడలేరు. సో దీనిపైన ఈ సంఘటనను మీరెలా చూస్తున్నారు అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు థ్యాంక్స్.